సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ముఫాసా ద లయన్ కింగ్. ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ 20 తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఆడియోలో రిలీజ్ అయ్యి సినిమా 2024లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమానే మామ, ముఫాసా ద లయన్ కింగ్. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నెల ఫిబ్రవరి 18 అంటే ఫిబ్రవరి 18న మనకైతే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రెంటల్ ఆప్షన్ కింద స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో విఓడి అంటే వీడియో ఆన్ డిమాండ్ ఈ ఆప్షన్ కింద మనకైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక మనకు ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద ఏప్రిల్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్లో అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే సినిమా అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. ఫ్రీ వాచ్ ఆప్షన్ ప్రజెంట్ మనకైతే ఫస్ట్ రెంటల్ ఆప్షన్ కింద స్ట్రీమింగ్ చేయబోతున్నారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మ్యాక్సిమం 99% ఈ మంత్ ఫిబ్రవరి 18th. ఓకే, క్లియర్. సినిమా చాలా బాగుంటుంది, ఆల్రెడీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి హైలీ రికమెండ్. సో చూసేయండి ఫ్యామిలీతో. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కౌసల్య సుప్రజ రామ. ఈ కన్నడ ఫిలిం 2023లో రిలీజ్ అయ్యి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది మామ. సో మొత్తానికి ఈ సినిమాని సేమ్ టైటిల్తో మనకైతే తెలుగు వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 28 అంటే ఫిబ్రవరి 28 మనకైతే ఈటీవీ ఓటీటీ యాప్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీ మామ ఇది. సో మొత్తానికైతే తెలుగు వర్షన్లో ఈ మంత్ ఎండింగ్లో ఈటీవీ ఓటీటీ యాప్లో ఈ సినిమా అయితే చూసేయండి, హైలీ రికమెండ్. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, రేఖా చిత్రం. రీసెంట్గా లాస్ట్ మంత్ జనవరి 9న ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మామ. ఈ సినిమా దాదాపు బడ్జెట్ 10 కోట్లు అయితే కానీ కలెక్షన్ చేసింది 75 కోట్లు. సో మొత్తానికి ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫిలిం థియేటర్ వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే 8 వారాల అగ్రిమెంట్ ఉంది. ఎందుకంటే ఒక మలయాళం ఫిలిం థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఓటీటీలో 8 వారాల తర్వాత వస్తుంది. మొత్తానికి ఈ రేఖా చిత్రం మనకు సోనీ ఓటీటీలో ఈ నెల ఫిబ్రవరి 29 ఈ డేట్లో రాకపోతే మార్చ్ 9 ఆ డేట్లో అయితే మనకు డామ్షూర్గా 99% వచ్చి తీరాల్సింది మామూలు, దానికి తిరిగే లేదు. సో 8 వారాల తర్వాత అయితే మ్యాక్సిమం మార్చి 9 తేదీన అయితే వచ్చేస్తుంది సోనీ ఓటీటీలో. హైలీ రికమెండ్. సినిమా ట్విస్ట్లు వేరే లెవెల్ ఉంటుందంట, ఎందుకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే అస్సలు మనం మిస్ అవ్వకూడదు. పైగా సోనీ ఓటీటీ అయితే మనకు తెలుగులో కూడా డామ్షూర్గా అవైలబుల్ ఉంటుంది. అది మామ మ్యాటరా. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.